ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు ఏ లగ్నము వారికి, లగ్నం తెలియని వారు, రాశి వారికి ఎటువంటి స్వప్నాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్వప్నములు వచ్చినప్పుడు ముఖ్యంగా అదృష్టం కలగనుంది అనేటువంటి సిరీస్లో మనం ఇంకొన్ని చెప్పుకోబోతున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా స్వప్నానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, మనకి స్వప్నశాస్త్రంలో చెప్పడం జరిగింది. అయితే దీని గురించి నేను మీకు ఎండింగ్లో చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. స్వప్నం అనేటువంటిది ఏంటంటే ఒక దేవత స్వప్నంలోకి వస్తుంది, లేకపోతే మనకి ఇన్సిడెంట్ స్వప్నంలోకి వస్తాయి. అలాగే మన పితృదేవతల స్వప్నంలోకి వస్తుంది. అంటే అది ఒక యాక్సిస్ ఉంది, మనకి ఎవరైనా రావడానికి యాక్సిస్ ఉంది. కాకపోతే దీనివల్ల మనం ఏం తెలుసుకోవచ్చు, ముందుగా మనం ఆ స్వప్నం ద్వారా దాన్ని డీకోడ్ చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, ఒక పని చేస్తున్నాం, అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది మనకి స్వప్న శాస్త్రం చెప్తుంది. ఒక్కొక్క లగ్నం వారిది మనం తెలుసుకుందాం. మిథునము వారికి స్వప్నం అనేటువంటిది ఎటువంటిది వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే, బాగా గొడవలు అవుతున్నట్టుగా వచ్చింది, లేకపోతే ఫైర్ వచ్చింది స్వప్నంలోకి, లేకపోతే ఏదో లోయల్లోకి వెళ్ళిపోతున్నట్టుగా వచ్చింది, ఇది చాలా 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 కేర్ తీసుకోవాల్సిన అంశం. ఇది లేదండి నాకు జన్మజాతకంలో అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే, మిథునం వారికి రవి పాడయ్యాడు అనుకోండి, నీచభంగ రాజయోగం ఉంటే పర్లేదు, రవి 3వ అధిపతి ఒకసారి పాడయ్యాడు, అప్పుడు వీళ్ళకి మేఘాల చాటు వెళ్తున్నటువంటి సూర్య భగవానుడు వస్తే మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడో ప్రమోషన్స్ వచ్చేటువంటి విషయాల్లో ఇబ్బంది ఉంది. అలా కాదండి, నాకు సూర్య భగవానుడు చాలా బాగున్నాడు నా జన్మజాతకంలో, కాకపోతే ఇక్కడ మీకు అలా బాగున్నప్పుడు నీచభంగ రాజయోగాల్లో పడ్డప్పుడు అప్పుడు సూర్యుడు మంచి స్వప్నం దీంట్లోకి రావడం, స్వప్నం ఒకటే కాదు నిమిత్తం రూపంలో కూడా కనబడుతూ ఉంటుంది మనకి, ఏదైనా ఒక ఇన్సిడెంట్ అనేటువంటిది అటువంటివి కూడా చూపిస్తూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క స్వప్న సంబంధించినటువంటి విషయాలలో ప్రధానంగా ఈ మిథునం వారికి, వృషభం వారికి ఇద్దరికి కూడా ఉండేటువంటి కొన్ని పర్టికులర్ ఇవి ఏంటంటే, వీళ్ళకి ఏదైనా పెద్ద ముత్తైదువులు కనుక వచ్చినట్లయితే మంచి ఫలితాలు ఇస్తారు ఇక్కడ. ఎందుకంటే భాగ్యాధిపత్యం శనికి వస్తుంది వీరిద్దరికి కూడా. అంటే భాగ్యం ఎక్కడ ఓపెన్ అవ్వబోతుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. లేదా బాగా ఏజ్డ్ పర్సన్స్ వచ్చి ఏదో ఒక సజెషన్ ఇచ్చినట్టు, లేనట్లయితే పితృదేవతలు అంటూ ఉంటారు. సర్వసాధారణంగా మిథునం వారికి ఇప్పుడు ప్రస్తుతం భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు కాస్త గతించిన వాళ్ళని పితృదేవతలను కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళు రావడం స్వప్నంలోకి, వాళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే సంకేతం ఉంటుందో దాన్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా మనకి స్వప్నం వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకు సంకేతం ఇస్తూ ఉంటారు. ఆ సంకేతం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, ఆనందంగా ఉన్నారా, లేకపోతే దుఃఖంతో ఉన్నారా, ఎటువంటి వస్త్రాలు ధరించారు, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. అనే విధాలు మీకు బాగుంటుంది. ఏ సమయానికి వస్తే ఎన్ని రోజులు నెరవేరుతున్నాం కూడా చెప్పడం జరిగింది. ఏమిటది అంటే, రాత్రి సమయంలో గుర్తుపెట్టుకోండి, రాత్రి 9-10 గంటలప్పుడు మీరు నిద్రపోయారు, 12 లోపల మీకు వచ్చింది, అది 6 నెలల నుంచి సంవత్సరం లోపల మీకు అవ్వచ్చు ఆ స్వప్నం యొక్క రిజల్ట్ అనేది. అది గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్. అలా కాకుండా మీకు 12 నుంచి 3 గంటల ప్రాంతంలో వస్తే 3 నుంచి 4 నెలలు, 5 నెలలు మొత్తం మీద వస్తుంది. అలాగే 3 నుంచి 5 గంటల వ్యవధిలో కనుక వస్తే 1 మంత్లో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 5 నుంచి 6 గంటల సమయం తెల్లవారుజామున మీకు కనుక వస్తే అది 10 to 15 days, 10 daysలో కూడా అవ్వచ్చు. నిద్ర లేస్తూ నాకు స్వప్నం వచ్చిందని వెంటనే నిద్ర లేచాను, పొద్దున్నేమో ఇప్పుడే అవుతుంది అని నిద్ర లేచాను అన్నప్పుడు మీకు అది 1 వీక్లో కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2-3 రోజుల్లో కూడా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. అయితే ఎప్పుడు కూడా మీకు ఎటువంటి స్వప్నం వచ్చినా గుర్తుపెట్టుకోండి, అర్ధరాత్రి మెలకు వచ్చింది ఒక స్వప్నం వచ్చి, అది మంచి స్వప్నం అయితే ఇక నిద్రపోవద్దని చెప్తుంది శాస్త్రం. 2-3 గంటలప్పుడు వచ్చింది, చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకుని దైవతారాధన చేసుకోవాలట. దుస్వప్నం వచ్చిందండి అన్నప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని చక్కగా మరలా మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకుంటూ నిద్రపోయినట్లయితే ఒక మంచి స్వప్నం వచ్చి అది ఆ యొక్క స్వప్న సంబంధించిన దుష్ఫలితాలు పోతాయి. అలాగే చాలామంది తెలియక ఉదయం నిద్రలేచిన వెంటనే వాళ్ళ స్వప్నం గురించి వివరిస్తారు. అలా వివరించొద్దు అని చెప్తుంది శాస్త్రం. నిద్రలేచి చక్కగా మీ కాలకృత్యాలు తీర్చుకొని
మీ యొక్క నిత్య దైనందిక కర్మలు ఏవైతే నిత్య ధ్యానము ఓ మన సంధ్యావందనము లేనట్లయితే నిత్య పంచోపచార పూజలు లాంటివి అవి కంప్లీట్ చేసుకొని చక్కగా ఆలయానికి వెళ్ళొచ్చి మధ్యాహ్నం భోజనం తర్వాత చెప్పాలి అని చెప్తుంది శాస్త్రం. అలాగే మీకు ఎటువంటి స్వప్నం వచ్చినా దాని నుంచి మీకు మంచి ఫలితమే రావాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా గజేంద్ర మోక్ష ఘట్టము చదవడం కానీ, త్రిజట స్వప్న వృత్తాంతం వినడం కానీ, చదవడం కానీ వినడం కానీ చేయొచ్చు. అలాగే ఒక నామస్మరణ రాముడిది కానీ కృష్ణుడిది నామస్మరణ చేయడం కానీ లేకపోతే రామాయణ మహాభారతాలు లాంటివి వినడం కానీ చేసినట్లయితే 100% ఈ యొక్క దుస్వప్న సంబంధించినటువంటి ఫలితం తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఏంటంటే ఏ స్వప్నం వచ్చినా కూడా అది ఎలాంటి ఫామ్లో వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. అంటే అలాగా మనకి స్వప్నం సర్పాలే వచ్చాయి, సర్పం కాటేసినట్టుకు వస్తే మంచిది అంటారు కానీ చుట్టేసినట్టుకు వస్తే మంచిది కాదు. ఇప్పుడు గోవు ఉంది, గోవు స్వప్నంలోకి వచ్చిందండి అంటే గోవు చక్కగా నిలబడిందండి, తెల్లగా ఉంది, నేను ఆ గోవుకి నేను నమస్కరించుకున్నాను, చాలా మంచిది. అది మిమ్మల్ని పొడుస్తున్నట్టు వచ్చింది, గోవైనా కూడా మిమ్మల్ని ఎటువంటి యాక్షన్ ఉంది అందులో, అది చూడాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఉదాహరణకు ఒక అగ్ని వచ్చింది, అగ్ని ఎలా వచ్చింది? కాగడా చేతిలో పట్టుకొని మీరు దారి చూపిస్తూ చక్కగా వచ్చిందా? వేరే వాళ్ళు మీకు ఒక కాగడ ఇచ్చి వెళ్ళండి చీకట్లో ఉన్నారు కదా వచ్చిందా అంటే ఒకరు మీకు సహకరిస్తున్నారు. స్వప్నాన్ని ఎప్పుడు కూడా అది ఆ ఫీల్ ఎలా ఉంది మీకు స్వప్నం వచ్చినప్పుడు, అది ఎటువంటి పదార్థాలతో వచ్చింది అనేటువంటిది ప్రతి స్వప్నానికి కూడా ఒక డీకోడింగ్ లాగా మీకు ముందుగా ఫ్యూచర్ చెప్పేలాగా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి చూడండి కొన్ని ప్రదేశాల్లో మనం నలుగురితో కూర్చున్నప్పుడు ఇదంతా నాకు ఆల్రెడీ ఒకసారి కల్లోకి వచ్చిందంట. ఎలా వచ్చింది మరి? ఫ్యూచర్లో జరగబోయేది ముందుగా ఎలా కల్లోకి వచ్చిందంటే స్వప్నం అనేటువంటిది అదొక శాస్త్రము. దాన్ని బృహస్పతి కూడా రచించాడు, దాని గురించి అనేకమైనటువంటి వాటిలో ఉంది. కాబట్టి ఇది మూఢనమ్మకంగా తీసుకుంటే మీరు ఇందాక నేను చెప్పాను కొన్ని విషయాలు ఆల్రెడీ చూసిందే వచ్చిందండి దాన్ని తీసుకోకండి. అలా కాదు, ఇది ఒక శాస్త్రంగా మీరు పరిగణిస్తూ దీన్ని స్టడీ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మీకు నష్టపోయేది ఏం లేదు. దుస్వప్నం వచ్చింది, చక్కగా మీరు గజేంద్ర మోక్షం వినడమో చదవడమో చేస్తారు. మంచి స్వప్నం వచ్చింది, దాని రిజల్ట్ మీరు చూస్తారు. శ్రీమాత్రే నమః.